వెల్కమ్ వంశీ మేకప్ స్టూడియో అండ్ అకాడమీ. మీరు ప్రజెంట్ చూస్తున్న హెయిర్ స్టైల్ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా ట్రెండీగా నడిచే హెయిర్ స్టైల్. ఇది మీకు ఈజీ ప్రాసెస్లో ఉండాలి, ఈజీగా అర్థం అవ్వాలని మనం దీన్ని ఒక 5 minutesలో ఎలా చేసుకోవచ్చు ఏంటి అని ప్రాపర్గా చూస్తున్నామండి. మీరు చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీనికి మనం ఇప్పుడు బ్యాండ్ బ్యాక్ సైడ్ లాక్ చేసాము. బ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా లాక్ అనేది ఉండాలి. దీని బిఫోర్గా అయితే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ హెయిర్ ఎలా ఉంది, వాళ్ళ మెజర్మెంట్ ఎలా ఉంది ఒకసారి చెక్ చేసుకోవాలి. దీన్ని స్ట్రైట్నింగ్, క్రింపింగ్ లేదా బ్లో డ్రై కంపల్సరీగా చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఎవరికైనా కొత్తగా మీరు చేస్తున్నారు, వాళ్ళు క్రింపింగ్ వద్దు, నాకు లైన్స్ పర్ఫెక్ట్గా కావాలి అన్నారు, అలాంటప్పుడు మీరు సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలి, ప్రతి సెక్షన్ కూడా మీరు బ్యాక్ కాంబింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఈ బ్యాక్ కాంబింగ్ కూడా ఎందుకు అంటే బ్యాక్ కాంబింగ్ చేయడం వల్ల స్టిఫ్గా నిలబడుతుంది, తర్వాత మీరు స్ప్రే చేసిన పర్ఫెక్ట్గా ఉంటుంది, లైన్స్ అనేవి కంపల్సరీ నీట్ షేప్లో కనిపిస్తాయి. దీంతోపాటు మీరు లైన్స్ క్రియేట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ లైన్స్లో మీరు బ్యాక్ కాంబింగ్ పర్ఫెక్ట్గా చేసుకున్నారనుకోండి, ఒక హెయిర్ ఇంకో హెయిర్ మీద పడకుండా ఉంటుంది, స్టేబుల్గా నిలబడే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో మనం ఏదైతే యూపిన్స్ పెట్టామో యూపిన్స్ కూడా జస్ట్ మనకి ఇప్పుడు టెంపరవరీగా పెడుతున్నాం. తర్వాత ఓవరాల్గా మనం స్ప్రే చేసిన తర్వాత వాటిని నీట్గా రిమూవ్ చేసేసుకుంటే ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఇలా చేసే ప్రాసెస్లో కూడా మీరు ఎక్కువ యూపిన్స్ పెట్టుకోండి, స్టేబుల్గా ఉందా లేదా, ఈవెన్ హైట్ అనేది ఉందా లేదా సైడ్ నుంచి కూడా చూపించడం జరుగుతుంది. ప్రతి సెక్షన్ కూడా మనం ఫస్ట్ హైలైట్ చేసాం, ఇప్పుడు మళ్ళీ స్ప్రే చేసుకొని లైన్ సెక్షన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండేలాగా. ఇన్ కేస్ మీకు అయినా ఇలా చేసినా కానీ మీకు పర్ఫెక్ట్గా నిలబడట్లేదు అనుకున్నారనుకోండి, ఏం లేదు, చిన్న ఇన్యూజువల్ పిన్స్ అనేవి ఉంటాయి, దాన్ని సీక్రెట్గా లాక్ చేయండి. అంటే కనిపించినట్టు లాక్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మీరు ఏ సెక్షన్ అయినా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదు ఇలాగ సెక్షన్స్ తీసినా కానీ మీకు హెయిర్లో ఎక్కడన్నా స్కాల్ప్ అనేది కనిపిస్తుంది, అలాంటప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. రీటచ్అప్ స్ప్రే చేయాల్సి వస్తుంది, హెయిర్ స్ప్రే చేయాల్సి వస్తుంది. ఇలాగా ప్రతిదీ కూడా మీరు ఈవెన్ నీట్గా చేసుకోగలిగితే మీకు అవుట్పుట్ అనేది ఎలా అయితే మీరు సెట్ చేశారో అలాగే మీరు ఒక 10 hours అవని 12 hours అవని అలానే సెట్టింగ్ ఏదైతే మీరు చేశారో ఆ లైన్స్ అనేవి ఎక్కడికి డిస్టర్బెన్స్ అవ్వకుండా అలానే ఉంటుంది. అందుకే మీరు మన వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కూడా మీరు కూడా ఒకవేళ నేర్చుకోవాలంటే ఆన్లైన్ క్లాస్ అనేది వంశీ మేకప్ స్టూడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. మీకు ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఏదైతే ఉందో దానికి డయల్ చేసి ప్రాపర్గా డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. ఆ తర్వాత ఆన్లైన్లో హెయిర్ స్టైల్ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. మీరు ఒకవేళ హెయిర్ స్టైల్ ఆల్రెడీ చేసిన వాళ్ళే అయితే కొత్త హెయిర్ స్టైల్స్ క్రియేట్ చేస్తున్నారు, ఈ క్రియేట్ చేసినవి కూడా మీరు ట్రై చేయాలనుకుంటే మీకు సేమ్ ఎలా కావాలి, ప్రొఫెషనల్గా ఎలా ఉండాలి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఒక హెయిర్ అనేది తీసుకున్నాం, ఆ హెయిర్ని డబుల్ ట్విస్ట్ చేసాము, నీట్గా రోల్ చేసాం, ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చేలాగా మనం దాన్ని నీట్గా లాక్ చేస్తున్నాం. యూపిన్స్తో లాక్ చేసేటప్పుడు కూడా ప్రాపర్గా ఉందా లేదా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. మీరు ప్రాపర్గా లాక్ చేసి ఆ తర్వాతే మళ్ళీ ఇంకో యూపిన్ అనేది 1-2 యూపిన్స్ పెట్టడమే కాకుండా మళ్ళీ మనకి బ్యాక్ సెక్షన్ నుంచి చూసినా ఫ్రంట్ సెక్షన్ నుంచి చూసినా ఒక మెజర్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. అప్ అండ్ డౌన్స్ అనేది ఉండకూడదు. బ్యాక్ సెక్షన్లో కూడా మీరు హెయిర్ స్ప్రే అనేది పర్ఫెక్ట్గా చేయగలగాలి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు చూడాలనుకుంటే వంశీ మేకప్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. వంశీ మేకప్ స్టూడియో అని యూట్యూబ్లో ఎలా అయితే ఉందో అలానే సేమ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుందండి. అది కూడా మీరు పేజ్ని ఫాలో అవుతే దాంతో మీకు మరిన్ని హెయిర్ స్టైల్స్ కూడా వస్తాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ సెక్షన్లో టాంగ్ సెక్షన్ ఏదైతే ఉందో టాంగ్ సెక్షన్ చేస్తున్నాం, దానికి స్ప్రే అనేది చేసాం. ఇలాగా ప్రాపర్గా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మనం సేమ్ సైడ్ పార్టిషన్లో కూడా ఎక్కడ మెజర్మెంట్లో డిఫరెన్స్ రాకుండా ఈవెన్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోగలగాలి. ఇంకెందుకు లేటు, మన ఇన్స్టా ఐడిని ఒకసారి చెక్ చేసుకోండి, అలానే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త హెయిర్ స్టైల్స్తో ఎవ్రీ వీక్ మనకి కలుద్దానే ఉన్నాం.